క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఈరోజు నందిపేట్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కాంగ్రెస్ శ్రేణులంతా కోరుకుంటున్నారని, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. నాయకుడు, రాబోయే కాలానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా నందిపేట పట్టణంలో ఇప్పుడే కేక్ కట్ చేసి అందరం కూడా కేక్ తినిపించుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఆయురారోగ్యాలతో మా అందరి ఆయుష్ నింపుకొని 100 సంవత్సరాలు ఉండాలని, అదే రకంగా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన పుట్టినరోజు సందర్భంగా నందిపేట్ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కూడా పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందే ఆర్మూర్ పట్టణంలో కూడా మా నాయకులందరినీ కలిసి ప్రభుత్వ హాస్పిటల్కి పోయి అక్కడ ఉన్న పేషెంట్లకు అందరికీ కూడా పండ్ల పంపిణీ చేసి మా యొక్క అభిమానాన్ని పంచుకోవడం జరిగింది. తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ మరొకసారి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరఫున రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.